అందరికీ ఉండే మెయిన్ డౌట్‌ని ఇవాళ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మీకు సోర్సెస్ డాట్ లిస్ట్ గురించి కంప్లీట్ ఐడియా ఉంది అని ఎవరైనా అంటే జస్ట్ ఒక్కసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. లేకపోతే చాట్‌లో చెప్పండి. నాకు సోర్సెస్ డాట్ లిస్ట్ ఫైల్ గురించి కంప్లీట్ ఐడియా ఉంది. నాకు దాని గురించి వినాల్సిన నాకు ఆల్రెడీ తెలుసు అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. కంప్లీట్‌గా తెలుసు నాకు. సోర్స్ డాట్ లిస్ట్ గురించి. ఓకే. తెలీదు అన్నోళ్ళు ఎవరైనా రైజ్ చేయండి హ్యాండ్. నాకు ఈ సోర్స్ డాట్ లిస్ట్ గురించి ఆహ్, ఐడియా లేదన్న. ఓకే. ఫైన్. సో, దీని గురించి చెప్తాను. సో, ఏదైనా డైరెక్ట్‌గా హ్యాక్ చేసేయడం కాకుండా, లేకపోతే కంప్లీట్‌గా దాంట్లోకి ఎంటర్ అయిపోవడం, ఇవి నేర్చుకోవడం మంచిదే. కాకపోతే దీనికన్నా ముందు మనకి సాలిడ్ బేస్‌మెంట్ ఉండాలి. ఈ సాలిడ్ బేస్‌మెంట్ ఉంటే అప్పుడు మనం ఎర్రర్స్ వచ్చినప్పుడు రెక్టిఫై చేసుకోగలుగుతాం. ఓకే. సో, ఎవరికైనా నాకు ఈ సోర్స్ డాట్ లిస్ట్ ఫైల్ గురించి ఐడియా ఉంది. దీని గురించి నేను చెప్తానని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. ఎనీవన్? ఎవరికైనా తెలుసా? సరే. మీ సైడ్ నాయిస్ వస్తుంది. ఎవరో సన్నీ అనుకుంటా. కేకేడి హరీష్. ఓకే. సరే. సోర్స్ డాట్ లిస్ట్ ఫైల్ అంటే ఏంటంటే మీ సిస్టమ్, మీ ల్యాప్‌టాప్‌లో ఆర్ మీ సిస్టమ్‌లో ఏదైనా ఒక టూల్ పనిచేయాలన్నా, ఒక టూల్ అప్‌డేట్ అవ్వాలన్నా, అసలేం జరగాలన్నా ఈ సోర్సెస్ డాట్ లిస్ట్ ఫైల్ అనేది ఆహ్, అప్‌డేటెడ్‌గా ఉండాలి. అండ్ అందులో ఎర్రర్స్ ఉండకూడదు. ఈ సోర్సెస్ డాట్ లిస్ట్ ఫైల్ పనిచేస్తేనే మీ సిస్టమ్ ప్యూర్‌గా వర్క్ అవుతుంది. సో, నేనిప్పుడు గెస్ట్ అకౌంట్‌లో ఉన్నాననమాట. ఖాళీ లినక్స్‌లో గెస్ట్ అకౌంట్ ఉంటది. నేను గెస్ట్ అకౌంట్‌లో ఉన్నాను. అండ్ మనం వెబినార్స్ ఫ్రీక్వెంట్‌గా కండక్ట్ చేద్దాము. సో, ఈ ఫ్రీక్వెంట్‌గా కండక్ట్ చేస్తున్నప్పుడు బేస్‌మెంట్ లెవెల్ నుంచి వన్ బై వన్ ఎళ్దాం. సో, ఇప్పుడు మీరు ఎవరైతే అటెండ్ అవుతున్నారో ట్రై టు అటెండ్ ఎవ్రీ వెబినార్. అంటే రోజు పెడతానని చెప్పట్లేదు గానీ, మనకున్న వీలుని బట్టి ఫ్రీక్వెంట్‌గా చేద్దాము. అండ్ ఎవరైతే గ్రూప్స్ నుంచి వచ్చినోళ్ళు ఉన్నారో ఆహ్, ఇది కన్ఫర్మ్‌గా ఎవరైతే వెబినార్స్ ఫ్రీక్వెంట్‌గా వింటున్నారో మిమ్మల్ని ఫిల్టర్ చేస్తాననమాట. ఎందుకంటే మనం ఒక టీమ్ లాగా క్రియేట్ చేయొచ్చు. ఈ ఈ వెబినార్స్ అటెండ్ అయినోళ్ళు గాని, మాకేం రాదు అనుకోవద్దు. సో, మనం బిల్డ్ చేసుకోవచ్చు. వి కెన్ డెవలప్ ఎ టీమ్. మీరు సొంతంగా కూడా బిల్డ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతది. సో, ఫ్రీక్వెంట్‌గా అటెండ్ అవ్వండి. మిస్ చేసుకోవద్దు. సో, వెబినార్స్ అటెండ్ అయ్యే వాళ్ళతో వి కెన్ క్రియేట్ ఎ టీమ్. దాంతో మనం ఏమైనా స్టార్టప్ లాగా కూడా చేయొచ్చు. సో, అది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఉండేది ఖాళీ లినక్స్ గెస్ట్ అకౌంట్. నేను ఇది చాలా బేసిక్ లెవెల్‌లో సింపుల్‌గా చెప్తున్నాను. ఇదొస్తేనే మీరు తర్వాత ఏం చేయగలుగుతారు. ఇది మీకు నార్మల్‌గా యూట్యూబ్ వీడియోస్‌లో కూడా దొరకదు. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను గానీ, ఇంత మరీ ఇంత 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 సింపుల్‌గా చెప్పలేదు కాబట్టి. సో, మీరు చేయాల్సిందేంటంటే నేను ఒక్కొక్కరితో మాట్లాడతాను. మీకు ఎంతవరకు అర్థమైందో తెలిస్తే మనం దాని ముందుకెళ్ళొచ్చు. ఆహ్, రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో. హలో. నా వాయిస్ వినిపిస్తుందా రామ్ ప్రసాద్? వినబడుతుంది. ఎక్కడి నుంచి మీరు? ఏమండి? ఎక్కడి నుంచి మీరు? కరీంనగర్. ఓకే. సోర్సెస్ డాట్ లిస్ట్ ఫైల్ గురించి ఐడియా ఉందా? లేదండి. సరే. ఎవరికైనా ఐడియా ఉందా? వెంకటేష్ గాని, అభిషేక్, గౌతమ్ రెడ్డి, కార్తీక్ చారి, శివ ఎస్పీఎస్ గెలాక్సీ 820. సరే. ఇందులో కొంతమందికి ఐడియా ఉండుంటది. ఎవరైనా తెలిస్తే చెప్పొచ్చు. సునీల్, హలో. చెప్పండి. మీరు అడిగింది పాకెట్ ఇంజెక్షనే కదా? ఏది అడిగింది? పాకెట్ ఇంజెక్షనే కదా మీరు అడిగింది? నో. వాట్ ఈస్ సోర్సెస్ డాట్ లిస్ట్ ఫైల్? అసలు ఆ ఫైల్ ఎందుకు? ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. సో, ఎవరైనా మాట్లాడకపోవడం కన్నా ఏదో ఒకటి మాట్లాడడం బెటర్. వెంకటేష్ మైక్ ఆఫ్ చేసుకోండి. సో, సింపుల్. ఏదో ఒకటి మాట్లాడితే ఎవరైతే మాట్లాడుతున్నారో అండ్
రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో మీకే యూజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఈ ఈ అందరూ ఏమనుకుంటారంటే ఖాళీ లినక్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి, అది ఓపెన్ చేసేసి అందులో నుంచి హ్యాక్ చేస్తాం అనుకుంటారు. అది కాదు. ఇది ఏంటంటే ఉబుంటూ అనే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఆర్ డెబియన్, సారీ ఉబుంటూ కాదు, డెబియన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళు లినక్సెస్ ని ప్రొడ్యూస్ చేస్తారు. అందులో ఈ ఖాళీ లినక్స్ అనేది ఒక ఓఎస్ అన్నమాట. దీన్ని పెన్ టెస్టింగ్ ఓఎస్ అంటారు. పెన్ టెస్టింగ్ అంటే ఇక్కడ నోట్ డౌన్ చేసి, సో పెన్ టెస్టింగ్ అంటే దాన్ని ఫుల్ ఫామ్ లో చెప్పాలంటే పెనట్రేషన్ టెస్టింగ్ అంటారు. సో పెనట్రేషన్ అంటే ఏదైనా ఒక దాంట్లోకి, ఇప్పుడు ఐఎమ్ పెనట్రేటింగ్ ఇంటూ బాక్స్ అన్నాం అనుకోండి, నేను ఇంట్లోకి వెళ్ళడం కాదు, దూసుకెళ్తానని అర్థం. సో మేకింగ్ ఎ హోల్, గోయింగ్ ఇన్ టు ఇట్. సో పెనట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం వితౌట్ పర్మిషన్ అని చెప్పొచ్చు, ఆర్ సో హార్డ్లీ అని చెప్పొచ్చు. సో అందులో పెనట్రేట్ అవ్వడానికి ఏ వేస్ ఉన్నాయో దాన్ని మనం టెస్ట్ చేసి అక్కడ సెక్యూరిటీ ఇచ్చేదాన్ని పెనట్రేషన్ టెస్టింగ్ అంటారు. సింపుల్ గా మీ ఫోన్ ఉన్నది అనుకోండి, మీకు బాగా డబ్బులు ఉన్నాయి, మీరు కంపెనీ పెట్టారు, మీరు ఏం చేస్తారంటే మీ కంపెనీలో ఉండే కంప్యూటర్స్ కి మీ కంపెనీలో ఉండే కంప్యూటర్స్ కి సెక్యూరిటీ ఇద్దాం అనుకున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా ఫిల్ చేసి అన్ని సెక్యూరిటీ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయించారు. మీరు ఏం చేస్తారంటే మీ సిస్టమ్ కి ఎక్కడెక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయో అవి మీరు ఐడెంటిఫై చేయడానికి ఒక టీంని పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీ పర్మిషన్ తో మీ సిస్టమ్స్ ని హ్యాక్ చేసి ఏ రూట్ లో హ్యాక్ చేయగలిగారు, ఏ ప్లేసెస్ లో హ్యాక్ చేయగలిగారో ఐడెంటిఫై చేసి అక్కడ పర్టికులర్ సెక్యూరిటీ ఇస్తారు. సో దాన్ని పెనట్రేషన్ టెస్టింగ్ అంటారు. ఆ పెనట్రేషన్ టెస్టింగ్ చేయడానికి ఈ ఓఎస్ బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో విండోస్ అలాగో ఇది కూడా అంతే. మరి మీరు విండోస్ లో వాడుతున్నారు కదా అని అంటే ఇది ఏంటంటే ఇది విండోస్ లో మనం బూట్ చేయొచ్చు, అంటే హాఫ్ ఖాళీ లినక్స్ లో హాఫ్ విండోస్ ఓఎస్ వాడచ్చు. కానీ అంత అవసరం లేకుండా మనకి కొన్ని వర్చువల్ మెషిన్స్ అని ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేయడానికి యూజ్ అవుతాయి. నేను ఎందుకు మరీ ఇంత చిన్న లెవెల్లో చెప్తున్నానంటే మనం ఈ లెవెల్ నుంచి బిల్డ్ చేయొచ్చు. సో ప్రతి వెబినార్ వారానికి ఒక 2 సార్లు, వారానికి ఒకసారి వెబినార్ ఉంటుంది. ఇదేంటంటే చాలా మంది కోర్సులు తీసుకుంటూ ఉంటారు. సో తీసుకోలేని వాళ్ళ కోసం అనుకోండి, దాంతోపాటు యాక్టివ్ గా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచడానికి అండ్ నాలెడ్జ్ షేర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మేబీ వీక్ కి 2 times ఆర్ 1 time ట్రై చేద్దాం. సరే, సో ఈ ఓఎస్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్ లో ఉన్నాం అనుకోండి, విండోస్ లో మనకి అప్డేట్ వస్తుంది. అప్డేట్ మీద క్లిక్ చేయగానే అదంతా అప్డేట్ చేసుకుని విండోస్ ని ఎక్కడైతే ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయో అక్కడ సెక్యూరిటీ యాడ్ చేయడం, వలరబిలిటీ అనాలిసిస్ చేయడం, ఇలా విండోస్ ని ఇది ఒక 10 minutes లో సెషన్స్ క్లోజ్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే అదే లింక్ పట్టుకొని మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. సరే, ఎప్పుడైతే ఈ విండోస్ అప్డేట్ అవుతా ఉంటుందో అప్పుడు మనం జస్ట్ అప్డేట్ బటన్ క్లిక్ చేస్తాం. కానీ ఖాళీ లినక్స్ అలా కాదు. ఈ ఖాళీ లినక్స్ అనే ఓఎస్ ఏం చేస్తుంది అంటే ఇది కొంచెం మనం ఎఫర్ట్ పెట్టాలి, నార్మల్ గా అవుతుంది. అప్పుడు దీన్ని మనం అప్డేట్ చేయాలంటే ఎలా అప్డేట్ చేస్తామంటే sudo apt-get అప్డేట్ అని ఇచ్చాం అనుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే నేను గెస్ట్ అకౌంట్ లో కాబట్టి నేను పాస్వర్డ్ అడుగుతుంది, మళ్ళీ పాస్వర్డ్ ఇస్తాము. ఇది ఏం చేస్తుంది అంటే కంప్లీట్ గా మన నెట్వర్క్ స్పీడ్ ని బట్టి సిస్టమ్ ని కంప్లీట్ గా అప్డేట్ చేస్తుంది. అక్కడ చూస్తే 56%, 80%, 100% అయిపోయింది. సో చాలా వరకు అప్డేట్ చేసింది. నేను ఎప్పుడో చాలా కాలం క్రితం అప్డేట్ చేసింది కాబట్టి అప్డేట్. ఫెయిల్ టు ఫెచ్ అని చెప్పి ఈ ప్యాకేజ్ ఇచ్చింది. నో ప్రాబ్లం, దాన్ని మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలా రిజాల్వ్ చేయాలో కూడా చెప్తాను. సో ఈ విధంగా అప్డేట్ చేస్తాం. సో ఇక్కడ మీరు అప్డేట్ చేసినప్పుడు ఇక ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవి అర్థమైతేనే మీకు ఎర్రర్స్ సాల్వ్ చేసుకోగలుగుతారు. http://kali.download/kali. I found 19 matching contacts. Could you be more? సరే, ఇది ఒకటి లింక్ అనమాట. ఇది ఒకటి ఫస్ట్ లింక్. ఇది సెకండ్ లింక్ ఏంటంటే AMD 64 ప్యాకేజెస్ అనే సెకండ్ లింక్. ఈ లింక్స్ ఏంటబ్బా అంటే ఈ లింక్స్ యూజ్ చేసి మన ఖాళీ లినక్స్ దాన్ని అప్డేట్ చేసుకుంటారు. దాని అంతలేదు. ఇక్కడ ERR2 అని ఉంది. ఏంటంటే ఇది ఎర్రర్ అనమాట. ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే హ్యాష్ సమ్ ఇస్ మిస్ మ్యాచ్, ఒక లింక్ మిస్ మ్యాచ్ అయింది.
దాన్ని అప్డేట్ చేయడానికి ట్రై చేసింది, చాలా ట్రై చేసింది, కానీ MD5 సమ్ అంటే ఇది నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. MD5 అనేది అది మీకు అలా చెప్పాలంటే అది ఒక హ్యాషింగ్ టైప్ అన్నమాట. హ్యాషింగ్ అంటే ఏంటంటే మీ పాస్వర్డ్ మీరు టైప్ చేసేటప్పుడు అది ఇంకొక ఫార్మాట్ లోకి ఇందాక ఎవరు అడిగారు ఎన్కోడింగ్ డీకోడింగ్ అంటే ఇది అనమాట. సో అది మీ పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. సో ఆ ఎన్క్రిప్షన్ లో ఒక పార్ట్ ఏంటంటే MD5 సమ్, MD5 నోట్ చేసుకోండి. సో MD5 అనేది ఒక ఇట్ ఈస్ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్. ఓకే, తర్వాత ఇంకొక లింక్ ఉంది, http://kali.download kali -rolling country. సో ఇవన్నీ లింక్స్ అన్నమాట. ఇవన్నీ ఎక్కడ ఉంటాయో, ఎక్కడైతే స్టోర్ అయి ఉంటాయో దాన్ని మనం sources.list ఫైల్ అని అంటాం. దాని అది ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు sources.list ఫైల్ ఎక్కడుందో నాకు తెలియదు, నేను దాన్ని కనిపెట్టాలి. ఏం చేయాలి? అది ఫైల్ ఎక్కడుందో ఎలా కనిపెడతాం? ఎవరైనా చెప్తారా? ఎనీవన్? అదొక సింపుల్ కమాండ్, ఒక కమాండ్ తో మనం చెప్పొచ్చు. ఒకే ఒక కమాండ్ ఉంటుంది, క్యాట్ source.list. కాదు, క్యాట్ ఎందుకు వాడతారో కూడా చెప్తాను ఈ సెషన్ లో. మీకు కొన్ని కమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కమెంట్స్ ఎలా వాడుతుంది అది పక్కన పెట్టండి. క్యాట్ కాదు, ఇంకెవరైనా చెప్తారా? మీరందరూ వీడియోస్ ఆఫ్ చేసింది, వీడియోస్ అవసరం లేదు, నేను కూడా వీడియో ఆఫ్ చేస్తాను. వీడియోస్. వెంకటేష్, ఎస్, కార్తిక్ చారీస్ కరెక్ట్. సో అదేంటంటే లొకేట్ source.list. లొకేట్ అనేది ఏం చేస్తుందంటే మీ ఫైల్ కానీ మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది ఎక్కడ ఉందో అక్కడికి తీసుకొస్తుంది అనమాట. ఐ మీన్ ఎక్కడుందో చెప్తుంది. సో చూద్దాం ఒకసారి. లొకేట్ sources.list, లొకేట్ sources.list అని ఎంటర్ కొట్టాను. ఇక్కడ చూడండి వచ్చింది, ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చింది etc apt sources.list. సో ఇది ఈ ప్లేస్ లో ఉందన్నమాట. ఈ APT అనే ఫోల్డర్ లో, APT అనే ఫోల్డర్ లోపల ఆ ఫైల్ ఉంది. సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. సో మనం 2 types లో నోట్ చేసుకోండి. వీ కెన్ ఓపెన్ దిస్ ఫైల్ ఇన్ 2 types. సో ఫస్ట్ టైప్ వచ్చేసి మాన్యువల్ గా చేద్దాము, రెండోది కమాండ్ వైజ్ చేద్దాం. 2 types గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఇస్ మాన్యువల్, సెకండ్ వన్ ఇస్ కమాండ్. సో ఫస్ట్ మాన్యువల్ గా చేద్దాం. సో మనకి మై కంప్యూటర్ ఎలా ఉంటుందో ఇక్కడ ఈ ఫోల్డర్ సింబల్ అలాంటిది. సో ఫైల్ మేనేజర్ లోకి, సో ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? ETC అనే ఫోల్డర్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఫైల్ సిస్టమ్ లోకి వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను, ఫైల్ సిస్టమ్ లోకి వెళ్ళి ఇది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇంకొక 4 minutes లో క్లోజ్ అవుతుంది. ఇది కట్ అవగానే నేను ఇలాగే కూర్చొని ఉంటాను, మీరు సేమ్ లింక్ ప్రెస్ చేసి యూ కెన్ కమ్. ఇక్కడ చూడండి ETC అనే ఫోల్డర్ చూడండి, మనకి వచ్చాను కదా ఇందాక లింక్ వచ్చింది కదా, ఇది etc apt source.list. సో ETC అనే ఫోల్డర్ లో వెళ్ళండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కావాల్సింది అంటే APT ఫోల్డర్. ఈ లింక్ ని ఫాలో అయిపోయింది, ETC నెక్స్ట్ APT లోకి. APT లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి sources.list. ఇది టెక్స్ట్ ఫైల్ అని చెప్పలేము, ఆర్ నార్మల్ ఫైల్ అని చెప్పలేము, బికాస్ ఇది ఎక్స్టెన్షన్ చూడండి sources.list. sources.txt అంటే టెక్స్ట్ ఫైల్ అవుతుంది. లిస్ట్ అని ఉందంటే ఇట్ ఈస్ సమ్ డిఫరెంట్, సమ్ అదర్ ఫైల్ అనుకుంటా. ఈ ఫైల్ తోనే అన్ని పనులు జరుగుతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత debian deb http://kali.org అని చెప్పి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా. సో ఈ లింక్ ని ఇది అప్డేట్ చేయడానికి ట్రై చేసింది. సో ఈ లింక్ అప్డేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి కొన్ని ఎర్రర్స్ వచ్చాయి. ఈ లింక్, ఈ ఫైల్ ఇక్కడ ఉంటేనే ఈ ఫైల్ ద్వారానే సిస్టమ్ అప్డేట్ అవుతుంది, అప్గ్రేడ్ కూడా అవుతుంది. ఇప్పుడు మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటంటే ఫెయిల్డ్ టు ఫెచ్ అని వచ్చింది. ఒక లింక్ పాడైంది, దానికి ఏదో ఎర్రర్ వచ్చింది. దాంతో పాటు ఇక్కడ nmap అనే టూల్ ఉంటుంది, మీకు చాలా మందికి తెలుసు nmap అనే టూల్ ఉంటుంది. సో నేను nmap అని కొట్టగానే నాకు ఇప్పుడు ఒక దీని గురించి డీటెయిల్స్ వచ్చినాయి చూడండి. nmap ఏం చేస్తుంది అంటే నా దగ్గరలో ఏ రౌటర్స్ ఉన్నాయో చెప్తుంది.
మన ఐపీ అడ్రస్ ఎలా చూసుకోవాలి? ఎవరికైనా ఐడియా ఉంది? మన ఐపీ అడ్రసెస్ మనం ఎలా చూసుకోవాలి? IPA IF config, sorry, IF IF IP config. అదేంటి ఎర్రర్ వస్తుంది? ఎవరైనా చెప్పండి ఎందుకు వస్తుంది ఎర్రర్? అది సూడో ఎందుకు వాడాలంటే సూడో యూజ్ టు సూపర్ యూజర్ అండి. సూడో ఇస్ రిఫర్డ్ as సూపర్ యూజర్. ఇంకో 2 minutes లో కట్ అవుతుంది కాన్ఫిగర్. సో సూడో IF config విషయం చూడండి. మీరు మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద టచ్ చేయదు, అది యానిటేషన్ అయిపోయి నా స్క్రీన్ మీద అడ్డంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి 10.0.2.15 ఇదే కదా ఐపీ అడ్రస్. ఎవరికైనా తెలియకపోతే నోట్ చేసుకోండి, ఒక స్క్రీన్ షాట్ తీసి అదే ఐపీ అడ్రస్ అని రాసుకోండి. ఇప్పుడు నాకు ఒరిజినల్ ఐపీ అడ్రస్ కావాలి అంటే ఇది ఒరిజినల్ ఐపీ అడ్రస్ కాదు, ఇది వర్చువల్ బాక్స్ ఐపీ అడ్రస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఖాళీ లినక్స్ ని ఓఎస్ లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటాం. సో ఓఎస్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఇప్పుడు వర్చువల్ బాక్స్ అని ఒక డివైస్ ఉంది. వర్చువల్ బాక్స్ అనే డివైస్ ఏం చేస్తుంది అంటే మనకి ఎలా, ఇదిగోండి వర్చువల్ బాక్స్. మీకు ఆల్రెడీ తెలుసు, నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే చెప్తాను 1 minute. సో ఇది వర్చువల్ బాక్స్ అన్నమాట. సో ఈ వర్చువల్ బాక్స్ లోపల సారీ, ఈ వర్చువల్ బాక్స్ లో మనం ఖాళీ లినక్స్ రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చే ఈ ఐపీ 10.0.2.15 అనేది ఇది ఇది ఖాళీ లినక్స్ ఐపీ కాదు, ఇది వర్చువల్ బాక్స్ ఐపీ. సరే ఇప్పుడు నాకు ఖాళీ లినక్స్ ఐపీ కావాలని అనుకుంటున్నాను. సో 1 minute, less than 1 minute ఉంది. నేను ఎలాగో వెయిట్ చేస్తాను, నేను మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను, మీరు కనెక్ట్ అయిపోండి. సో నాకు వర్చువల్ బాక్స్ ఐపీ అడ్రస్ కావాలి, ఖాళీ లినక్స్ వర్చువల్ బాక్స్ ఐపీ అడ్రస్ వద్దు, ఖాళీ లినక్స్ ఐపీ అడ్రస్ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే సింపుల్, చాలా ఈజీ. చాలా మంది ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి నేను చేసి. సో ఫస్ట్ ఇక్కడ పైన మెషిన్ ఇందులోకి వెళ్ళండి, తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు డౌట్ ఉంటే నార్మల్ గా వర్చువల్ బాక్స్ ఓపెన్ చేస్తే అక్కడ ఉంటుంది. దీంట్లో నెట్వర్క్ అని ఉంటుంది. ఇది ఒక టైప్. 2 types లో మనం ఐపీ తెచ్చుకోవచ్చు, ఒరిజినల్ ఐపీ. నేను ఫస్ట్ టైప్ చెప్తున్నాను. సెకండ్ టైప్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్, అది ఏం చేయాలో చెప్తాను దానికి. సో నెట్వర్క్ లోకి వెళ్ళండి. నెట్వర్క్ లోకి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇది ఒక అడాప్టర్ అనమాట, దీన్ని నెట్వర్క్ అడాప్టర్ అంటారు. సో మనం అడాప్టర్ 1 లో ఉన్నాం. సో ఇక్కడ నాట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీన్ని నాట్ లో నుంచి తీసుకొచ్చి బ్రిడ్జ్ లో పెట్టండి. హలో గైస్, వెల్కమ్ టు టెక్ కుకీ. ఇప్పటి వరకు మీరు టెక్ కుకీలో చాలా వీడియోస్ చూసారు. సో ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట. ఇప్పటి వరకు మేము చాలా కోర్సెస్ చేసాము, చాలా వీడియోస్ అప్లోడ్ చేసాము, చాలా లైవ్స్ చేసాము, అన్ని చేసాము. సో ఇప్పుడు మేము పైథాన్ కోర్స్తో మేము ముందుకు వచ్చాం. సో పైథాన్ కోర్స్ చాలామంది చాలా ఎక్స్పెన్సివ్ అన్నారు. సో మేము దాన్ని 90% ఆఫ్ ఇచ్చే కోర్స్ స్టార్ట్ చేసాం. సో ఈ 90% ఆఫ్ కోర్స్లో మీరు పైథాన్ స్క్రాచ్ నుంచి నేర్చుకుంటారు, అంటే బిగినింగ్ నుంచి నేర్చుకుంటారు. మీకు 24% ఆన్లైన్ సపోర్ట్ ఇస్తాము, అండ్ మిమ్మల్ని గ్రూప్స్లో యాడ్ చేస్తాము, అండ్ వర్క్షాప్స్లో కూడా ఇఫ్ పాసిబుల్ వీ విల్ ఇంక్లూడ్ యూ. సో ఇది స్క్రాచ్ నుంచి ఉంటుంది. మాకు కోడింగ్ అసలు ఐడియా లేదన్న వాళ్ళు కూడా బిగినింగ్ నుంచి ఈ కోర్స్ని నేర్చుకోవచ్చు. సో మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మేము నీ కామెంట్ని పిన్ చేస్తాను, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, సబ్మిట్ చేయండి. సో మేము మిమ్మల్ని రీచ్ అవుతాం, మీకు డీటెయిల్స్ ఇస్తాం. సో అంతకన్నా మీరు మాతో కాల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో నెంబర్ ఉంటుంది, మా వాట్సాప్ నెంబర్. యూ కెన్ మెసేజెస్ ఆర్ కాల్ us. థ్యాంక్ యూ. ఇందాక ఎక్కడ చెప్పాను మీకు, వైఫై అడాప్టర్ దగ్గర ఉన్నాను కదా సార్. ఈ మెషిన్లోకి వెళ్ళి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇందాక నాట్ అని ఉండేది, దీన్ని మీరు నాట్ మీద క్లిక్ చేసి బ్రిడ్జ్లోకి తీసుకురండి. బ్రిడ్జ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇది బ్రిడ్జ్ అనే అడాప్టర్కి చేంజ్ చేయండి. మనం సెలెక్ట్స్ హౌ దిస్ వర్చువల్ అడాప్టర్ ఇస్ అటాచ్డ్ టు ద రియల్ నెట్వర్క్ ఆఫ్ ద హోస్ట్ ఓఎస్. అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ఐ సెలెక్ట్ హౌ దిస్ వర్చువల్ అడాప్టర్. వర్చువల్ అడాప్టర్ అంటే వర్చువల్ అంటే నాట్ ఫిజికల్ అని అర్థం, అంటే బయటకు కనిపించే అడాప్టర్ కాదు, ముందే క్రియేట్ అయిన ఈ అడాప్టర్ ఈ ఒరిజినల్ వాయిస్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, అది ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే నాకు తెలీదు. సో ఈ వర్చువల్ అడాప్టర్ ఈ పర్టికులర్
హోస్ట్ తో ఎలా ఏ ఫార్మాట్ లో కనెక్ట్ అవ్వాలి, ఐ మీన్ ఏ అడాప్టర్ లో కనెక్ట్ అవ్వాలంటే మనం బ్రిడ్జ్ టైప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొమిషియస్ మోడ్ అని ఉంది కదా, ఇది ఎలో ఆల్ లో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. డినై అని ఉండొచ్చు, లేకపోతే ఎలో విఎంఎస్ అని ఉండొచ్చు. ఎలో ఆల్ లో పెట్టండి, ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ సైడ్ నుంచి నాయిస్ వస్తుందండి, మైక్ ఆఫ్ చేసేసుకోండి ప్లీజ్. సరే, ఇప్పుడు మనం ఒకసారి ఐపీ చెక్ చేద్దాం. sudo if config ఇక్కడ చూడండి, ఇప్పుడు 192.168. యా చెప్పండి. హలో, శివ అండ్ రామ్ ప్రసాద్ మీరు ఇద్దరు మైక్ ఆఫ్ చేయండి, మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. అది శివ అంటే ఇంకొక ఇద్దరు శివాలు ఉన్నారు. సరే, గెలాక్సీ A50 అండ్ రామకృష్ణ ఇద్దరు మైక్ ఆఫ్ చేయండి, ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ అవుతుంది అబ్బా, నాకు ఇబ్బంది మీకు ఇబ్బంది. సరే, ఇక్కడ అయిపోయింది చూడండి. ఇందాకేమొచ్చిందంటే పైకి వెళ్తే 10.10.0.215 అదేంటంటే వర్చువల్ బాక్స్ ఐపీ. మనం నెట్వర్క్ అడాప్టర్ చేంజ్ చేసుకుంటే మనకి ఒరిజినల్ ఐపీ వస్తుంది. సార్ స్క్రీన్ పోయింది సార్. స్క్రీన్ అందరికి కనిపిస్తుంది కదా, స్క్రీన్ షేరింగ్ లోనే ఉంది. స్క్రీన్ ఎవరికైనా వస్తుంది? యా వస్తుంది. నాకు రావట్లేదు సార్. పేరు శివ ఎస్పీ గ్యాలక్సీ A20 వస్తుంది బ్రో, అందరికీ వస్తుంది. స్క్రీన్ అందరికీ వస్తుంది కదా. పక్కన స్క్రోల్ చేసి చూడు బ్రో. ఓకే 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 సార్. ఓకే ఫైన్. సరే, డిస్కనెక్ట్ అవ్వక్కర్లే, కనిపిస్తుంది. సో ఇది ఒరిజినల్ ఐపీ, ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇది మన ఒరిజినల్ ఐపీ ఎలా తెచ్చుకో. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ లో కూడా మీకు ఒరిజినల్ ఐపీ రావట్లేదు, నాకు ఒరిజినల్ ఐపీ కనిపించట్లేదు అని చాలా మంది చెప్పారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే నెట్వర్క్ అడాప్టర్ కొనుక్కోవాలి. నెట్వర్క్ అడాప్టర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు నా సిస్టమ్కి నెట్వర్క్ అడాప్టర్ కనెక్ట్ అయ్యి లేదనుకోండి, అప్పుడు నేను ఏదైతే వైఫై కనెక్ట్ అయి ఉన్నానో ఆర్ నేనైతే మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ అయి ఉన్నానో అది ఏ రేంజ్ వరకు ఉందో ఆ రేంజ్ వరకే నేను నా హ్యాకింగ్ రిలేటెడ్ థింగ్స్ చేయగలుగుతాను. అలా కాకుండా ఎక్కడికైనా చేయాలని అంటే వి నీడ్ నెట్వర్క్ అడాప్టర్. అది ఫిజికల్ గా ఉంటుంది, అది చిన్న వాకీ టాకీ అంత సైజ్ నుంచి నార్మల్ చిప్ సైజ్ వరకు ఉంటుంది. సో మీరు ఒక నెట్వర్క్ అడాప్టర్ని తీసుకున్నట్టయితే దగ్గర అది చీప్ రేట్స్ అయితే 700-1000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీరు ఒక నెట్వర్క్ అడాప్టర్ తీసుకొని ఏదైతే యూఎస్బీ పోర్ట్ ఉంటుందో, అంటే వాడు మీకు పోర్ట్ ఇన్సర్ట్ చేయడానికి యూఎస్బీలోనే ఇస్తాడు. సో యూఎస్బీ పోర్ట్తో మీ సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మీకు అది వరల్డ్ వైడ్ యాక్సెస్ ఇస్తుంది అనమాట. సో మీరు నెట్వర్క్ అడాప్టర్ కనెక్ట్ చేసుకుని యూ కెన్ డూ హ్యాకింగ్ అనమాట. అప్పుడు మీకు ఒరిజినల్ ఐపీ వస్తుంది. సరే, ఇప్పుడు అది పక్కన పెట్టద్దాం. ఇప్పుడు నెట్వర్క్ అడాప్టర్ లేకుండా ఎలా చేయాలనేది ఇదే. సో మీరు నెట్వర్క్ అడాప్టర్ లేకుండా ఉన్నారంటే మీరు బ్రిడ్జ్డ్ ఫార్మాట్ లో పెట్టండి. అప్పుడు మీకు వచ్చి చూడండి 192.168.28. ఇప్పుడు మీకు ఆల్రెడీ మన నెట్వర్క్లో ఏమన్నా ఎలా తెలుసుకుంటామంటే 192.168 ఏమొచ్చింది ఇందాక ఐపీ 28. root privileges. Okay. నేను ఏం చేస్తున్నానంటే నా నెట్వర్క్లో ఇంకా ఏమేమి డివైసెస్ ఉన్నాయి వాటిని అన్నిటి నేను స్కాన్ చేస్తున్నాను అనమాట. మీరు క్లియర్గా చూసుకోండి.
ఓకే, ఒకసారి మనం చూద్దాం ఇక్కడ 8 మన డివైస్ 8 కదా, మన డివైస్ వచ్చేసి కింద ఉంటుంది 8. ఒకటి 192.168.6 అని ఉంది. ఇది PostgreSQL సర్వీస్ ఆన్ అయ్యింది, స్టేట్ వచ్చేసి ఓపెన్లో ఉంది, అండ్ పోర్ట్ నెంబర్ ఇది. కొంచెం పైకి వెళ్దాం. సో ఇది పోర్ట్ నెంబర్ 5. ఇది ఇందులో సన్ ఆన్సర్ బుక్ అని ఒకటి, GLRPC అని ఒకటి, సాక్స్ అని, ఇలా కొన్ని సర్వీసెస్ రన్ అవుతున్నాయి అండ్ ఓపెన్ స్టేట్లో ఉంది. అంటే మనం ఏ నెట్వర్క్లో మన సర్వీసెస్ రన్ అవుతున్నాయో ఇలా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పైన 192.168.2.4 అని ఉంది. సో ఈ సర్వీస్లో ఈ పర్టిక్యులర్ సర్వీసెస్ రన్ అవుతున్నాయి ఈ పోర్ట్స్లో. సో ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రైల్వే స్టేషన్కి కానీ ఎయిర్పోర్ట్ కానీ వెళ్ళి అక్కడ మీ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. మీ ల్యాప్టాప్ని యూజ్ చేసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని నేను ఇప్పుడు చూసినట్టు చూడొచ్చు. సో ఇలా చూడకూడదు, ఇలా చూస్తే మనకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే చూసినప్పుడు ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయో వాళ్ళు తెలుసుకుంటే గనక అది చాలా కష్టం అనమాట. అప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వెబినార్లో నేను టాపిక్ లేదు అసలు. భవన్, మీ మైక్ ఆఫ్ చేయండి భవన్. సరే, సో ఎవరు ఇలా స్కాన్ చేస్తే ఇలా స్కాన్ చేయకుండా మనల్ని సేవ్ చేసుకోవచ్చు. అది ఒక డిఫరెంట్ లెవెల్. అంటే స్కాన్ చేయకుండా మనం హైడ్ చేసుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఒకవేళ స్కాన్ చేయకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి నా విండోస్ పీసీ కనిపిస్తుందా మీకు అందరికి? ఒకసారి ఎవరన్నా క్విక్గా చెప్పండి. సన్నీ కనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది. ఫైన్. సో ఇక్కడ ఒకసారి నా విండోస్ పీసీలో నేను ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి IP config, ఇక్కడ చూడండి 192.168.2.6 ఇది నా IP అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ మై IP. గుర్తుపెట్టుకున్న పెద్ద విషయం ఉండదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఒక పర్టికులర్ రేంజ్ కాకుండా ఓన్లీ నేను ఏదైతే IP నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో నేను ఎలా సెర్చ్ చేసేటప్పుడు 6 కదా నా IP, 6. 192.168.2.6. సో నేను ఇలా నెట్వర్క్ని అంతటినీ స్కాన్ చేసినప్పుడు నాకు ఒక IP దొరికింది. అది 192.168.2.6. ఇప్పుడు నేను దీన్ని టార్గెట్ చేసుకున్నాను. అలా హ్యాకర్స్ ఏం చేస్తారనేది మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని మాత్రం సెపరేట్ స్కాన్ చేస్తున్నాను. nmap -smallest capitalist. ఈ స్మాలెస్ట్ ఏంటి, క్యాపిటల్స్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో చెప్తాను. అసలు పాయింట్ ఏంటో చెప్తాను. ఆర్ మీకు నాకు ఇప్పుడే కావాలని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే nmap -h అని కొట్టి ఎంటర్ కొట్టండి. అప్పుడు మీకు ఏంటంటే ఈ అసలు ఏంటి, వీలు ఏంటి అన్ని ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. సో నేను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సెషన్స్లో ఇంకా క్లియర్గా చెప్పండి. ఓకే, దట్స్ ఫైన్. సో sudo nmap smallest capitalist -b ఏదైతే అయిపోయిందో 192.168.2.6 నేను పర్టికులర్ ఐపీని చూస్ చేసుకొని ఎంటర్ కొట్టాను అనుకోండి. ఇది ఏం చేస్తుందంటే నేను ఏదైతే ఐపీ చూసుకున్నానో ఆ ఐపీని మాత్రమే పర్టికులర్గా స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి ఇందులో రన్ అయ్యే సర్వీసెస్ ఏంటి, ఏం సర్వీసెస్ రన్ అవుతున్నాయి, ఇందులో ఏమేమి డేటా ఉందంతో చెప్తుంది. ఐ మీన్ ఏ పోర్ట్స్లో రన్ అవుతున్నాయో చెప్తుంది. సో విల్ జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాము. సో ఇందులో PostgreSQL రన్ అవుతుందని. అదేంటిది PostgreSQL ఎలా రన్ అవుతుంది అని అంటే, నేను ఆల్రెడీ మీకు ఎవరికైనా డాకర్ ఐడియా ఉందా? కార్తిక్, మీకు డాకర్ ఐడియా ఉందా? నాట్ కార్తిక్ చారి, బట్ కార్తిక్. ఐడియా లేదు, విన్నాను. ఓకే, సో డాకర్ అంటే ఏంటంటే అదొక డిప్లాయ్మెంట్. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ మీరు సెర్చ్ బార్లో pgadmin అని కొట్టండి. ఓకే, pgadmin అని ఎంటర్ కొట్టండి. ఇది ఐ మీన్
నేను ఇన్స్టాల్ చేశాను పీజీ అడ్మిన్ అనేది. ఈ పీజీ అడ్మిన్ ఏంటంటే ఇది ఒక డేటాబేస్ సంబంధించి. ఇది ఒక డేటాబేస్ సంబంధించింది అనమాట. దీన్ని PostgreSQL అని ఒక డేటాబేస్ వాళ్ళ ఆథరైజ్డ్ ఒక డేటాబేస్ సర్వర్ అనమాట. ఇది ఆల్రెడీ ఇందులో రన్ అవుతుంది కాబట్టి నాకు PostgreSQL రన్ అవుతున్నట్టు చూపించింది. ఇక్కడ చూడండి, PostgreSQL ఇది కాదు, ఇట్స్ రిలేటెడ్ టు XAMPP. అదే XAMPP సర్వర్. XAMPP అనేది ఒక సర్వరు, ఇది డేటాబేస్ రిలేటెడ్ సర్వర్. సో ఈ విధంగా మన సిస్టంలో ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయో వాటి ఎవరు Nmap యూజ్ చేసినా తెలుసుకోగలుగుతారు. దీనికి మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇలా తెలుసుకుంటే వచ్చే నష్టం ఏంటంటే. సో పోర్ట్ నెంబర్ 5432, మీరు ఎవరైనా డేటాబేస్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి PostgreSQL అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి, మీకు ఒక డైరెక్ట్ మీ దగ్గర ఉండే వల్నరబిలిటీ ఏంటో చూపిస్తాను. అంటే మీరు మ్యాక్సిమం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో చూపిస్తాను. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. డెస్క్టాప్ ఓకే ఇది రన్ అవ్వట్లేదు, ఇది ఆపేద్దాం. ఓకే, ఒక్క నిమిషం, షో యూ సంథింగ్. ఇది మీ సిస్టంలో ఎవరికైనా ఇది కనుక ఆన్లో ఉంటే మీరు వెంటనే దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. ఇది ఆన్ నేను ఇప్పుడు చూపిస్తాను ఒకటి, ఇది జాగ్రత్తగా చూడండి. ఇది మీ సిస్టంలో కనుక ఆన్లో ఉంటే మీరు చాలా ప్రాబ్లంలో పడతారు. అది నేను చెప్తాను, యూ కెన్ గో విత్ ఇట్. చూడండి, ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ సెట్టింగ్స్ అని వెళ్ళినప్పుడు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత రిక్వైర్ కంప్యూటర్స్ యూస్ నెట్వర్క్ లెవెల్ ఆథెంటికేషన్ టు కనెక్ట్, ఇది టిక్ చేసి పెట్టుకోండి. ఆర్ మీకు అసలు ఈ ప్రాబ్లం ఉండకూడదు అని అనుకుంటే ఇది ఆన్లో ఉంది కదా, దీన్ని ఆఫ్ కొట్టండి అంతే. ఇది ఆఫ్ చేయకపోతే మీకు ఏ ప్రాబ్లం ఉంటుందంటే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. We'll check. ఇక్కడ చూడండి, 3389 TCP ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ స్టేట్ ఓపెన్ అండ్ MSWBT సర్వర్. ఇందాక ఇది ఆన్లో ఉందా? ఇందాక చూడండి, ఇందాక నేను అది ఆన్లో పెట్టలేదు. సో ఇప్పుడు 5432 ఈ పోర్ట్ మాత్రం ఇందాక ఆన్లో ఉంది, ఇప్పుడు 3389 కూడా ఆన్లో ఉంది. సో మీరు ఎవరైనా రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ మీ దాంట్లో ఆన్ అయి ఉంటే వెంటనే ఇక్కడికి పోయి ఇది క్లిక్ చేయండి చాలు.
ఆఫ్ చేయండి చాలు, ఇంకేం చేయక్కర్లేదు. దాన్ని జస్ట్ అలా క్లిక్ చేసి ఆఫ్ చేసేయండి. మీరు ఎప్పుడైతే మీ రిమోట్ డెస్క్టాప్ ఆన్లో ఉంటుందో, అది ఏంటంటే చాలామంది ఎందుకు యూజ్ చేస్తారంటే రిమోట్గా మీ సిస్టమ్స్ని యూజ్ చేయాలని అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఓకే, మీరు ఎవరైనా రిమోట్గా మీ సిస్టమ్స్ని యూజ్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. రిమోట్గా కంట్రోల్ చేయాలి అనుకుంటే మనం మ్యాక్సిమం అది ఎవరు యూజ్ చేయం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి 3389 పోర్ట్ అంటారు దాన్ని, MSWPT సర్వర్. దాన్ని కనుక మీరు ఆఫ్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే, నేను మిమ్మల్ని రిమోట్గా మీ సిస్టమ్ని నేను ఓపెన్ చేసి చూడొచ్చు. ఈ 3389 పోర్ట్ ఆఫ్లో లేకపోతే ఇలా నాకు కనుక మీరు ఎక్కడైనా వైఫై హాట్స్పాట్ దగ్గర కానీ ఎక్కడైనా మీరు కనెక్ట్ అయి ఉంటే, మీరు పబ్లిక్ వైఫైస్ దగ్గర కానీ ఉన్నప్పుడు మీరు ఏదో పని చేసుకుంటా ఉన్నారు అనుకోండి, చాలామంది ఉంటారు. అలా కనుక మీరు ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని స్కాన్ చేసినప్పుడు ఈ 3389 పోర్ట్ ఆఫ్లో ఉందనుకోండి అండ్ ఆన్లో ఉందనుకోండి, అండ్ మీ యాంటీవైరస్ కూడా ఆఫ్లో ఉండే ఛాన్స్ ఉందనుకోండి, ఆర్ అది ఆన్లో ఉంటే కనుక మీ ఫైర్ వాల్ని బైపాస్ చేసేసి సింపుల్గా ఈ ఆర్డీపీని ఆన్ చేసేస్తాడు. ఆర్డీపీని ఆన్ చేసేసి మీ సిస్టమ్ని తన సిస్టంలో ఓపెన్ చేయొచ్చు. అంటే కంప్లీట్ హ్యాక్ అని చెప్పలేం, కానీ తను డైరెక్ట్గా మిర్రర్ చేసేసుకుంటాడు. మిర్రర్ చేసి తన డేటా అంతా తీసుకోవచ్చు, లేకపోతే పాస్వర్డ్స్ చూసేసి హ్యాక్ కూడా చేసేయచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మీ MSWPT సర్వర్ ఆఫ్లో ఉండాలి. అది ఎలా నేను జస్ట్ అలా చెక్ చేశానంటే యూజింగ్ Nmap. సరే, ఇప్పుడు ఈ సోర్స్ డాట్ లిస్ట్ ఫైల్కి ఒక ఎర్రర్ వచ్చింది. అదేంటి అంటే అప్డేట్ అవ్వట్లేదు. ఆర్ మీరు పక్కన పెడితే నాకు ఒక టూల్ కావాలి, ఆ టూల్ పేరు ఏంటంటే Zenmap. సో ఏదైనా టూల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఎవరైనా చెప్తారా? హౌ టు ఇన్స్టాల్ ఏ టూల్? APT get install tool name. వెరీ గుడ్. యువర్ నేమ్? Shiva SPA Galaxy. sudo apt -get install Zenmap. ఇక్కడ చూడండి, ప్యాకేజ్ Zenmap హ్యాస్ నో ఇన్స్టాలేషన్ క్యాండిడేట్. ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి కుదరలేదు. అంటే ఏంటి, నేను కరెక్ట్గానే ఇచ్చాను, తప్పేమీ లేదు, కానీ ఇన్స్టాల్ చేయడానికి కుదరలేదు. వై? బికాస్ నాకు సోర్స్ డాట్ లిస్ట్ ఫైల్లో ఎర్రర్ ఉంది. అది ఎలా రిజాల్వ్ చేయాలో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. చాలా సింపుల్ స్టెప్స్. అది చేయాలంటే నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి, అందులో బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. సో ఆ లోపల మీకు క్వశ్చన్స్ ఉంటే అడగండి. అందరికి అన్నీ వచ్చేసినాయా? క్వశ్చన్స్ ఏం లేవా? సరే, మీరు డాక్యుమెంటేషన్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఖాళీ డాక్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇదిగోండి ఖాళీ లినక్స్ ఖాళీ నెట్వర్క్ రిపాజిటరీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది. ఇది మీ అసైన్మెంట్గా తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు అది చేయండి. సో ఈ లింక్ ఉంది కదా, ఈ ఒక్క లింకే, ఈ ఒక్క లైన్ మాత్రమే, దీన్ని కాపీ చేసుకోండి. దాని తర్వాత ఈ ఎకో అని ఉంది కదా, ఇదంతా వద్దు. ఈ ఎకో ఏం చేస్తుందంటే, ఖాళీ ఈ ఎకో ఇదంతా అవసరం లేదు. అది మీరు డైరెక్ట్గా ఈ ఎకో దగ్గర నుంచి టైప్ చేసి అందులోకి వెళ్ళి సేవ్ అవుతుంది. సో అలా చేయొద్దు, మీరు మాన్యువల్గా చేయండి. ఏం చేస్తారంటే, ఇక్కడ నుంచి లింక్ తీసుకోండి, ఈ లింక్, అలాగే ఈ లింక్ కూడా, అండ్ లాస్ట్లో సోర్స్ రిపోజిటరీస్ అని ఉంది కదా, ఈ లింక్ కూడా. ఈ లింక్స్ని కాపీ చేయండి. కాపీ చేసి ఆ సోర్సెస్ డాట్ లిస్ట్ ఫైల్లో పేస్ట్ చేయండి. దాని తర్వాత నేను ఇంకొక లింక్ ఇస్తాను. అది ఎక్కడ ఉంటుందంటే, షో యూ. ఇప్పటివరకు నేను చెప్పిన లింక్స్ ఉన్నాయి కదా, అవి అక్కడ కాపీ చేసేయండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇచ్చే ఇంకొక లింక్ ఉంది. ఇది ఎక్కడ ఉంటుందంటే, ఛానల్లోనే ఒక దగ్గర ఒక వీడియోలో చేశాను.
జస్ట్ a minute, I'll show you. ఇక్కడ ఇది సోర్స్ డాట్ లిస్ట్ ఎర్రర్ సాల్వ్డ్ అని ఉంది కదా, ఈ వీడియో ఓపెన్ చేయండి ఒకసారి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇది లింక్ అని ఉంది కదా, ఈ లింక్ కూడా దీన్ని కూడా కాపీ చేసి ఈ లింక్ని కూడా కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేయట్లేదు, మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి అప్డేట్ చేయండి. ఆ లింక్ని అక్కడ పేస్ట్ చేసి మీకు ఎర్రర్ వస్తుంది, అప్పుడు మీరు దానికి పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే, ఆ లింక్ని మిగతా లింక్స్ కూడా పేస్ట్ చేయండి ఫస్ట్. ఓకే, అది మర్చిపోవద్దు. అది పేస్ట్ చేస్తేనే అన్ని లింక్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత sudo apt-get update. ఓకే, కంప్లీట్ అన్ని లింక్స్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అప్పుడు మీ ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే టూల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో apt-get zenmap అని, ఆ టూల్ అది చేస్తే అది ఇన్స్టాల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సో మీ డౌట్స్ ఏమైనా అడగండి, లేకపోతే యూ కెన్ లీవ్. హలో సునీల్, చెప్పండి. ఓపెన్ పోర్ట్ లో ఏదైనా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా? పోర్ట్ అనేది మీకు ఎలా చెప్పాలంటే, ఓకే, పోర్ట్ ఇట్ ఈస్ జస్ట్ గేట్వే, ఒక ట్యూబ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బాక్స్, మీ దగ్గర ఒక బాక్స్ ఉంది అనుకోండి. ఈ బాక్స్ లో నుంచి ఆ బాక్స్ లోకి ఏదైనా వాటర్ పంపించాలనుకోండి, మనం ట్యూబ్ అటాచ్ చేసుకున్నాం అనుకోండి, అదే పోర్ట్. ఓకే, నేను అడిగేది ఏంటంటే ఏదైనా ఫైల్ ని పంపించి ఆ పర్టికులర్ ట్యూబ్ నుంచి మన ప్రోగ్రామ్ ని కానీ ఏదైనా పంపించి ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? అలా ఉండదు. పోర్ట్ లో ఏ సర్వీస్ రన్ అవుతుందో అనేది మాత్రమే తెలుసుకోగలుగుతాం. అంటే పర్టికులర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు వచ్చింది ఏంటంటే PostgreSQL వచ్చింది, ఇక్కడ పోర్ట్ నంబర్ 5432. ఓకే, సర్వీస్ ఏం రన్ అవుతుందో చూడగలుగుతాం, అంతేగాని ఆ పోర్ట్ ద్వారా ఏ ఫైల్ ని సెండ్ చేయలేం. ఒకవేళ ఆ పోర్ట్ లో ఏ సర్వీస్ రన్ అవుతుందో మనం తెలుసుకున్నప్పుడు ఆ పోర్ట్ ని యూజ్ చేసి మనం బ్రూట్ ఫోర్స్ చేయగలం, అంటే దాన్ని హ్యాక్ చేయగలం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ క్రాకింగ్ ఉంది అనుకున్నాం, మనం ఎక్సైడ్రా కానీ ఎన్క్రాక్ కానీ యూజ్ చేసినప్పుడు FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనే ఆ పోర్ట్ యూజ్ చేసి అక్కడ మన దగ్గర కనుక పర్టికులర్ వర్డ్ లిస్ట్ ఉంటే మనం దాన్ని బ్రూట్ ఫోర్స్ చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ గా మ్యాచ్ అయితే బ్రూట్ ఫోర్స్ అయిపోతుంది. అంటే మనకి వే దొరుకుతుంది కానీ అందులో నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేం. అలాగే జీమెయిల్ ఉందనుకుంటే, జీమెయిల్ మన సిస్టమ్ లో రన్ అవ్వాలంటే పోర్ట్ నెంబర్ 25 ఆన్ లోనే ఉండాలి. అది SMTP, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఆ SMTP ఆన్ లో ఉంటేనే జీమెయిల్ పనిచేస్తుంది, అంతేగాని జీమెయిల్ ఆ పోర్ట్ ద్వారా రాదు.